ఓకే. సో లాస్ట్ క్లాస్లో టైప్ 1 మాత్రం డిస్కస్ చేసాం. టైప్ 1లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అంతేనా? ఓకే, ఎగ్జాంపుల్. సో ఇంకో ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాము. ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ ఆల్ మీరే చేయాలి, మీరు చేయగలరు, ఇబ్బంది ఏం లేదు, ఈజీగానే ఉంటాయి. ఓకే. సో ఈ ఎక్సైజ్ 7Aలో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం exercise 7A, first Roman fun 2, next to second Roman లో 1 2, ఈ 4 ప్రాబ్లమ్స్ వచ్చేసి స్క్వేర్ కామన్. ఓకే, ఈ 4 ప్రాబ్లమ్స్ వచ్చేసి టైప్ 1 రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అర్థమైందా? టైప్ 1 రిలేటెడ్. సో వీటిల్లో ఏదన్నా ప్రాబ్లం చెప్పమంటారా? ఈ 4 ప్రాబ్లమ్స్లో ఏదైనా ఒక ప్రాబ్లం చెప్పమంటారా, లేదంటే ఎగ్జాంపుల్ ఏమన్నా ప్రాబ్లం చెప్పమంటారా? చాయిస్ ఇస్ యువర్స్. ఎక్సైజ్ మీరు చేస్తారా? సరే, ఎగ్జాంపుల్ ఏది చెప్పమంటారు? థర్డ్ వన్ చెప్పేదా? ఎగ్జాంపుల్ 3, పేజ్ నంబర్ 263లో ఎగ్జాంపుల్ 3. పేజ్ నంబర్ 263, example 3. So what is the given question? Resolve 13x plus 43 divided by 2x square plus 17x plus 30 into partial fractions. Okay. So first of all, we given fraction 13x plus 43 divided by 2x square plus 17x plus 30. First, before solving the problem, first of all we observe that given is proper or improper. That is the first step. అర్థమైందా? ప్రాబ్లమ్ సాల్వ్ చేయకముందే మనం ఏం చేయాలి? అది ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షనా? ప్రాపరా ఇంప్రాపరా? ప్రాపర్. ఓకే, అర్థమైందా? దాన్ని మళ్ళీ మనం సింప్లిఫికేషన్ ఏం చేయాల్సిన అవసరం లేదు, ప్రాపర్లోకి మార్చాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ప్రాపర్లోనే ఇచ్చేసాడు. సెకండ్ ఏం ఆలోచించాలి? డినామినేటర్. అర్థమైందా? డినామినేటర్లో ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి, రెడ్యూసిబులా ఇర్రెడ్యూసిబులా? అర్థమైందా? Now you observe here, what is the denominator? 2x square plus 17x plus 30. That is the given. So it is reducible or irreducible? అంటే ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయొచ్చా చేయలేమా అనేది మీకు జస్ట్ చెక్ చేసుకోండి. జస్ట్ we consider 2x square plus 17x plus 30. ఓకే, స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ని బేస్ చేసుకొని ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. 30 into 2 60. దీనికి ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తే ఏం రావాలి? ఆ ఫ్యాక్టర్స్ని అడిషన్ చేస్తే ఏం రావాలా? 17 రావాలి. పాసిబిలిటీ ఉందా? ఏది? 12 into 5 60, అడిషన్ చేస్తే 17, అంతే కదా? నౌ ఐ కెన్ రైట్ 2x square plus 12x plus 5x plus 30. ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తాం. 2x కామన్, x plus 6, 5 కామన్, x plus 6, 2x plus 5 into x plus 6. What is that? 2x square plus 17x plus 30. So therefore given you can write, em write chapudani 13x plus 43 divided by, in the place of 2x square plus 17x plus 30 you can write 2x plus 5 into x plus 6. Andavana? So it is the reducible quadratic factor. ఎలా రెడ్యూస్ అయినాయి? You can express the product of two linear factors. Okay,
నౌ వీ అబ్జర్వ్ దట్. అలా డివైడ్ చేసిన తర్వాత స్టార్ట్ స్టెప్లో ఏం ఆలోచించాలి అంటే ఫ్యాక్టర్స్ అనేటివి రిపీటెడా నాన్ రిపీటెడా? నాన్ రిపీటెడ్. ఓకేనా? సో నౌ వీ రైట్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫర్ దిస్ వన్. ఎలా రాస్తాం చెప్పాలి. క్యాపిటల్ ఏ బై ఎందుకు వస్తుందో తెలుసు కదా, క్యాపిటల్ ఏ కాన్స్టెంట్, డినామినేటర్లో లీనియర్ ఉంది కాబట్టి న్యూమరేటర్ కంపల్సరిగా ద డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ షుడ్ బి లెస్ దాన్ 1, అంతే కదా. లెస్ దాన్ 1 అంటే 0, నథింగ్ బట్ కాన్స్టెంట్. నెక్స్ట్ ప్లస్ క్యాపిటల్ బి బై ఎక్స్ ప్లస్ 6. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. నౌ యూ రైట్ 13x plus 43 divided by 2x plus 5 into x plus 6. LCM here also 2x plus 5 into x plus 6. You get here capital A into x plus 6, capital B into 2x plus 5. These two terms will be cancelled out. What do you write now? 13x plus 43 is equal to capital A into x plus 6 plus capital B into 2x plus 5. How can we get the value of A? ఏ వాల్యూ కావాలి అంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే డినామినేటర్లో 2x plus 5 ఉంది కదా క్యాపిటల్ ఏకి, ఇక్కడ అర్థమైందా? దాన్ని 0 చేస్తే దానికి 0 ఏదైతే వస్తుందో దాన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వచ్చేస్తుంది. అది చిన్న టెక్నిక్. లేదు క్యాపిటల్ ఏ కావాలి అంటే నిన్న చెప్పినట్లు రిమైనింగ్ టర్మ్స్లో లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినట్టు రిమైనింగ్ టర్మ్స్లో ఎక్కడైతే కామన్ ఫ్యాక్టర్ ఉంటుందో దాన్ని 0 చేసుకోవడం, అర్థమైందా? సో ఇంకా ఇక్కడ ఒకటే ఉండేది 2x plus 5 0 కావాలి అంటే ఏం తీసుకోవాలి x ప్లస్లో? వాట్ ఈస్ ద 0 ఆఫ్ 2x plus 5? 10th క్లాస్లో నేర్చుకున్నారు కదా 0 ఆఫ్ 2x plus 5. జీరోస్ ఆఫ్ పాలినామియల్ వచ్చింది కదా. 0 ఆఫ్ పాలినామియల్ అంటే ఏమి అంటే ఆ ఎక్స్ప్రెషన్ని ఏ రియల్ నెంబర్ అయితే 0 చేస్తుందో దాన్ని ఏమంటారు 0 ఆఫ్ పాలినామియల్ అంటారు. 2x plus 5 0 ఆఫ్ పాలినామియల్ ఏమవుద్ది -5/2 తెలుసు కదా. కాబట్టి x ప్లస్లో ఏం రీప్లేస్ చేయాలా? పుట్ x is equal to -5/2 in equation 1. Sorry, this is 2 in equation 2. Substitute చేస్తే ఏమవుతుంది 13 into -5/2 plus 43 a into -5/2 plus 6 plus b into ఇది ఆబ్వియస్లీ 0 అయిపోద్ది, అంతే కదా. 2 LCM అంతేనా, ఏమవుతుంది -65, 43 into 2 86. ఇక్కడ a into 2 LCM -5 plus 12, అది 0 కాబట్టి నెగ్లిజిబుల్, అంతే కదా. సో బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్. -65 plus 86 ఎంతమ్మా? -65కి ఎంత యాడ్ చేస్తే 86 వస్తుంది? 21, కాబట్టి +21, అంతేనా. దిస్ ఈజ్ a into -5 plus 12 7. ఫ్రమ్ హియర్ a equal to 3, అర్థమైంది. నెక్స్ట్ వీ వాంట్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ b కనుక్కోవాలి. ఏం చేస్తాం అప్పుడు? bకి డినామినేటర్లో x plus 6 ఉంది కాబట్టి x plus 6 ఇక్కడ 0 అవుతుందో ఆ వాల్యూ రాస్తే b వాల్యూ వస్తుంది. Put x is equal to -6 in equation 2. What do you write? 13 into -6 plus 43 a into this is obviously 0 plus b into 2 into -6 plus 5 -78 plus 43, this is 0 negligible. b into -12 plus 5. What is -78 plus 43? 43కి ఏం యాడ్ చేస్తే 78 వస్తుంది, ఎంతమ్మా? 35 -35. So it is nothing but b into -7. 7 1 7 5. From here b equal to 5. So these a and b substitute in. Put a equal to 3, b equal to 5 in equation 1. You get the partial fractions. What are they? 13x plus 43 divided by 2x plus 5 into
x plus 6 that equal to 3 by 2x plus 5 plus 5 by x plus 6. This is the required. Understand? Note down. So now we go for type 2. Type 2. Write down. Let f of x by g of x let f of x by g of x be a proper fraction, be a proper fraction, and g of x possesses or లేదంటే contains g of x contains repeated linear factor ax plus b whole power n. What is the meaning of ax plus b whole power n? That is ax plus b is repeated n times. అంతే కదా దాని మీనింగ్, repeated n times. అప్పుడు ఏం రాస్తాం? Therefore f of x by g of x, f of x by ax plus b whole power n ఉందనుకో, which repeated n times కదా. Okay, for this one only we have okay n partial fractions. ఏమొస్తాయంటే అవి నథింగ్ బట్ a1 by ax plus b, a2 by ax plus b whole square plus a3 by ax plus b whole cube plus so on an by ax plus b whole power n. So now we write some examples here. For example, 1 by x plus 2 into x plus 3 whole square. You observe here? Okay. First one, here the denominator has the two factors. One is the non-repeated linear factor, and second one is repeated linear factor. So for first one we write a by x plus 2. x plus 2 నుంచి ఒకటే వస్తుంది. x plus 3 whole square నుంచి two fractions వస్తాయి, two partial fractions. What are they? b by x plus 3, c by x plus 3 whole square. అర్థమైందా? So for example, if we have x by x minus 3 whole cube, how can we write? a by x minus 3, b by x minus 3 whole square plus c by x minus 3 whole cube. This is the second type. Okay na? Note down. This is the process. Next example radam. Okay. So now here we have the two different cases. Case 1, denominator has only one repeated linear factor. Only one linear factor. ఉంటే ఎలా చేయాలి? ఓన్లీ వన్ రిపీటెడ్ ఫ్యాక్టర్, మళ్ళీ కాంబినేషన్లో ఏమి ఉండకూడదు. ఓకేనా? సో వీ గో ఫర్ సమ్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చూడండి, మీకే అర్థమవుద్ది. ప్రాబ్లం ఎగ్జాంపుల్ పేజ్ నంబర్ 264. ఫస్ట్ వన్ 264. Resolve x square plus 5x plus 7 divided by x minus 3 whole cubed into partial fractions. Okay, you observe here. Here the denominator has only one repeated linear factor. Okay, దీన్ని 2 methods లో చేయొచ్చు. Method 1 very easy.
Method 1, first we take that x square plus 5x plus 7 divided by x minus 3 whole cube. Method 1 లో ఏం చేస్తామంటే let x minus 3 is equal to y. ఓకేనా, ఆ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో దాని సమ్ అజంప్షన్ తీసుకుంటాం. let it be y, a, whatever may be. From here x is equal to y plus 3. Now replace x by y plus 3. x ni y plus 3 తో రీప్లేస్ చేయండి. y plus 3 whole cube plus 5 into y plus 3 plus 7 divided by y cube. x minus 3 is nothing but y కదా, అర్థమైందా? ఇప్పుడు ఏ y plus 3 whole cube-ని ఏ ఫార్ములాతో ఎక్స్పాన్షన్ చేయాలి అమ్మా? ఎక్స్ స్క్వేర్ కదా ఇది, సారీ y plus 3 whole square. ఈ ప్రాబ్లం y plus 3 whole square ఏమవుతుంది? y square 6y and then 2 into 3 into y plus 9 plus 5y plus 15 plus 7 divided by y cube. నాకు కావాలి కదా, ఎవరు? అవును, మళ్ళీ ఇంకా లేవా? So you write y square 6y plus 5y 11y 9 plus 15 plus 7 15 plus 7 22 plus 9 31 divided by y cube. Split chain y square by y cube 11y by y cube 31y by y cube. అర్థమైందా? సారీ 31 by y cube. It is nothing but 1 by y square 11 1 by y 1 by y 11 by y square. What is the assumption for y? x minus 3. I replace y by x minus 3. 1 by x minus 3 11 by x minus 3 whole square 31 by. అర్థమైనా? ఇది ఒక మెథడ్. అర్థమైనా? ఇదే ప్రాబ్లమ్ని రెగ్యులర్ మెథడ్లో చేయొచ్చు. ఓకే, సో అది ఎలా అనేది తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ డౌన్.